అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఐక్య క్రైస్తవ సమాజం ఆధ్వర్యంలో ఈ ఉదయం పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతికి సంతాప సూచకంగా శాంతి ర్యాలీ నిర్వహించారు. స్థానిక సిపిఎం కాంపౌండ్ నుండి క్రైస్తవ సమాజం సభ్యులు ర్యాలీని మొదలుపెట్టి అబీ సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అనంతరం శ్రీకన్య సెంటర్కు చేరుకొని అక్కడ మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ కృపారావు, జోసఫ్ రాజు, శామ్యూల్ ఆశీర్వాదం, డానియల్, విక్టర్ పాల్, రమేష్, ఫిలిప్ రాజు తదితరులు పాల్గొన్నారు. మీద జరిగినటువంటి మరి పరిస్థితి మనందరికీ తెలుసు. వీళ్ళారా దాని మీద ప్రభుత్వం వారు స్పందించి తగిన విధముగా న్యాయము చేకూర్చాలని ఈ శాంతి ర్యాలీని ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా బిషప్ జీవన్ రాయ్ మాట్లాడుతూ పాస్టర్ మృతిపై ప్రభుత్వం సమగ్ర విచారణ చేయాలని డిమాండ్ చేశారు. పాస్టర్లకు క్రైస్తవ సమాజానికి భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రవీణ్ అన్న విషయంలో వారి కుటుంబాన్ని, ఆయన సత్యమణ్ణి, ఆయన చేపట్టిన పనిని ముందుకు సాగించడానికి వారికి ఓదార్పును, ధైర్యమును దయచేయును గాక. మహోన్నతుడా, సర్వశక్తి కలిగిన దేవ, భూమిని ఆకాశమును కలిపి చేసిన ఏకైక దేవ, ఈ నామమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ మానవుల నిమిత్తం ఈ లోకానికి వచ్చి ప్రేమను చాటి ఈ ప్రేమను ప్రజలకు, దేవుని ప్రేమను ప్రజలకు తెలియపరుస్తూ కల్వరిలో నువ్వు చేసిన విజ్ఞాపన శ్రమ దినాల్లో జ్ఞాపకం చేసుకుంటున్నాం. బిషప్ బెంజమిన్ మాట్లాడుతూ క్రైస్తవ మందిరాలకు భద్రత కల్పించాలని, పాస్టర్ ప్రవీణ్ కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ యొక్క ర్యాలీని చేయడానికి గల కారణం మన దేవుని సేవకుడు, దేశవ్యాప్తంగా దేవుని కొరకు వాడబడుతున్నటువంటి దేవుని సేవకుడు ప్రవీణ్ ప్రగడాల వారి యొక్క మృతిపై ఉన్నటువంటి అనుమానాలు, అలాగునే వారు ఏ విధంగా మరణించారు అనేటువంటిది ఈ రోజున సస్పెన్స్ గా పెట్టేశారు. క్రైస్తవ సేవకులపై జరుగుతున్నటువంటి ఇలాంటి దాడులను మేము ఖండిస్తూ ఉన్నాం. నాయకులు, పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా వారి పట్ల న్యాయం జరిగించాలని, న్యాయమైన తీర్పును, న్యాయమైన రిపోర్ట్ను వారి పట్ల ప్రకటించాలని కోరుకుంటూ ఈ